తర్వాత బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవడానికి ఎవడో ఈగలు దులుపుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి అది నాకు కావాలి. వీడేంటి ఎంతకి పట్టించుకోడు అని మనోడు ఇది చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళ మాస్టర్ ఐ వాంట్ హర్. ఇంకా మనోడు అరుంధతిలో పసిపతిలా హెవీ ట్రైనింగ్ తీసుకొని ఫైనల్లీ పెద్ద బ్లాక్ మ్యాజిషియన్ అయ్యాడంట. రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ ప్యాలెస్కి వెళ్ళి అమ్మా మాదాకాలం తల్లి కిందకొస్తే ఫ్రీగా స్వీట్ ఇస్తా అనగానే ఈమె కకృతి పడి ఆవేశంగా పరిగెత్తుకొస్తుంది. ఇంకా మంత్రించిన స్వీట్ తినగానే ఆమె మైండ్ మనోడి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందంట. అందుకే బయట ఫ్రీగా ఇవ్వడనే మన ఇస్తే కకృతి పడి తినేయకూడదు. సో ఈవిడ తాతని పెళ్లి చేసుకుంటే తాతేమో ట్రెజరీ అంతా ఖాళీ చేసి కీ సముద్రప్ప చేతిలో పెట్టి సైలెంట్ గా ఎస్కేప్ అవుతే చేసింది మన సముద్రప్ప అంట. ఇంకా తాత గోల్డ్ అంతా కొట్టేసి ఇలా అందవికారమైన పోజ్ లో ఎస్కేప్ అవుతాడు. అందుకే ఈమె ప్యాలెస్ నుండి కిక్అవుట్ చేశారంట. ఈ పిచ్చిదేమో గతం మర్చిపోయి మనోడిని పిచ్చని చేస్తుందంట. ఇది కథ కాదు, వ్యధ. ఇంకా వీళ్ళ తాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో వాళ్ళ తాతని వెతకడానికి నలుగురు కలిసి ఒక ట్రెక్కింగ్ బ్యాగ్ వేసుకుని ఫారెస్ట్ కి వెళ్తారు. వావ్, ఈ వీడికి ఫారెస్ట్ లో తిరగడానికి పాపం పట్టు చీర దొరకనట్టుంది. వీళ్ళ తాత ఎంత వెతికినా దొరికిన దయ్యాల కొంప మనోడి కన్వీనియన్స్ కోసం జస్ట్ అలా బైనాకులర్స్ లో చూడగానే దొరికేస్తుంది. అక్కడేదో ఇల్లు ఉన్నట్టుంది. ఇంకా మనోడు ఇల్లంతా గోలగోల చేసి తాత కోసం వెతుకుతుంటే తాత లైఫ్ టైమ్ లో దొబ్బేసిన నిధి మొత్తం కలిపి ఒక రూమ్ లో దొరికేస్తుంది. అమ్మయ్య, ఇంకా అప్పడుకునే పని లేదు, లైఫ్ సెట్ అనుకునే లోపు అప్పట్లో అక్కడ స్టక్ అయిన వార్డ్ బాయ్ వచ్చి మీ తాత పోయాడు అండ్ ఇది పెద్ద కంజూస్ దయ్యం, అనవసరంగా రిస్క్ చేయకండి అని తన ట్రాజిక్ స్టోరీ చెప్తాడు. అండ్ సడన్లీ ఒక వార్నింగ్ కూడా, ఈ సంపద నా తదనంతరం కూడా నేను మాత్రమే అనుభవిస్తా. ఇది విన్న మన హీరో ఒక్కేం కాదు, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. దమ్ముంటే అలా చూసుకుందాం అంటాడు. ఇంకేముంది, మన తాత శాండ్ మ్యాన్ ఇన్స్పిరేషన్ తో స్మోక్ మ్యాన్ అయ్యి వస్తాడు. అప్పుడే మన హీరో చాలా స్మార్ట్ గా బ్రెయిన్ వాడి It's a chala clear sky. Food is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light. Weather. You stupid. ఇక్కడ డోర్ ఏదిరా? అది ఉండదు. ఇంకా ఇక్కడ నుండి ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తే మన తాత మ్యాజిక్ షో స్టార్ట్ చేస్తాడు. బాబాయ్, పట్టాలు లేకుండా ట్రైన్ ఎలా వచ్చింది? ఫ్లోర్ మీద అయితే ట్రైన్స్ వస్తున్నాయని ఇలా ప్లాన్ చేస్తే అది కూడా ఫ్లాప్ అవుతుంది. ఇలా కాదని ఇంకోసారి అటెంప్ట్ చేస్తే ఈసారి ఏకంగా తాతే వచ్చేస్తాడు. ఇక్కడ అందరూ భయపడి చేస్తుంటే మన రొమాంటిక్ హీరో మాత్రం సైలెంట్ గా వెళ్ళి హీరోయిన్ తో రొమాన్స్ చేస్తుంటాడు. రొమాన్స్ కూడా ఓకే, ఈ పీడీ ఏంట్రా బాబు. పాపం ఇదంతా చూడాల్సి వచ్చిన వార్డ్ బాయ్. మన కొత్త బాస్ కి ఏమైనా లేడీస్ అంటే లైట్ ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ కాదు, కసి కొరకేస్తాడు. ఆల్రెడీ మనోడికి అసలు తట్టుకోలేకపోతుంటే ఇప్పుడు ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇంకా మన రొమాంటిక్ హీరో తనని చూడగానే ఇంకేముంది, రొమాంటిక్ యాంగిల్ బయటకు వస్తుంది.